హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టూడెంట్స్ ఎలా చదవాలనేది చెప్తాను. ఆహ్, ఏదన్నా ఒక లెసన్‌లో క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ కానీ, లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ కానీ ఏయైనా సరే, ఒక్కసారి చదివినప్పుడు రాకపోతే మళ్ళీ మళ్ళీ చదవండి. ఒక 4, 5 సార్లు చదివినా కూడా రాలేదు అంటే, ఆ ఆన్సర్ కష్టమని అర్థం కాదు. మీరు ఇంకొంచెం కాన్సంట్రేషన్‌తో చదవాలని అర్థం. ఎప్పుడైతే కాన్సంట్రేషన్‌తో చదువుతారో అది ఎంత పెద్దదైనా 2, 3 పేజీల ఆన్సర్ అయినా కూడా మీరు మళ్ళీ దాన్ని తిరిగి అప్పచెప్పగలరు. కావాల్సిందల్లా మీరు కాన్సంట్రేషన్‌గా చదవటం. రాలేదు కదా అని వదిలేయొద్దండి. వచ్చే వరకు చదవండి. ఎప్పుడైనా సరే ఏ ఆన్సరు కష్టం కాదు. మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. చదివేటప్పుడు ఒక విజువలైజ్ చేసుకోండి. ఓకే. ఇది ఇలా, ఇలా, ఇలా ఒక ఒక మూవీలాగా ఓకే. క్యారెక్టర్స్ లాగా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. అది గాని ఊహించుకుంటే మనం ఏ ఆన్సర్ అయినా కూడా అక్కడ ఉన్నట్టే రాస్తేనే మార్క్స్ వస్తాయి అలా ఏం లేదు. మీనింగ్ గనుక మారిపోకుండా ఉంటే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో, ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అక్కడున్న వర్డ్సే అందులో పడాలని లేదు. అర్థం చేసుకొని మీకు వచ్చిన ఇంగ్లీష్‌లో గనుక మీరు గనుక రాయగలిగితే తప్పకుండా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కావాల్సిందల్లా ఏందంటే కాన్సంట్రేషన్‌గా చదవటం. ఎప్పుడైతే మనకి కాన్సంట్రేషన్ అనేది ఉండదో, మనం చదివే నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువ సార్లు చదివినా కూడా రావట్లేదంటే దానికి కారణం మనం కాన్సంట్రేషన్‌తో చదవట్లేదని అర్థం. అంతే. అంతేగాని ఆ ఆన్సర్ ఏదో డిఫికల్ట్ అని ఇంకోటో కాదు. ఏదైనా మనం చదవగలిగే విధంగానే ఆన్సర్ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని మైండ్‌లో పెట్టుకొని ఆన్సర్ వచ్చే వరకు దాన్ని వదలొద్దండి. కష్టపడి చదవండి. దానికన్నా ఇష్టపడి చదవండి. అది వచ్చిద్ది. నేను తిరిగి రాయగలను అనే నమ్మకంతో చదవండి. ఎప్పుడు అలా వదిలేయొద్దు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారవుతారు.